నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం జాషువా రచించిన గబ్బిలం. మంత్రి కందుల దుర్గేష్. నాటి సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా కొందరు ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటితే గుర్రం జాషువా తనదైన రీతిలో సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన కవి కోకిల, కవి విశారద, కళా ప్రపూర్ణ గుర్రం జాషువా 129వ జయంతి కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నాడు ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదని గుర్తించి వారణాసి విశ్వనాథుడికి గబ్బిలం ద్వారా తన ఆవేదనను సందేశం రూపంలో నివేదించిన కవి గుర్రం జాషువా అని మంత్రి తెలిపారు. సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన కావ్యం గుర్రం జాషువా రచించిన గబ్బిలం అని అన్నారు. కాటికి వెళ్ళాక పెద్ద చిన్న అనే కులాల తేడా లేదని, పేద ధనిక అనే తారతమ్యం లేదని, అందరూ సమానమనే భావనను కలిగించిన వ్యక్తి జాషువా అన్నారు. గుర్రం జాషువా కవితలు మన జీవితాలను స్పృశిస్తాయని, మనిషి జీవితంలోని ఎత్తు పల్లాలను, అంటరానితనమనే మనోవైకల్యాలను వివరిస్తుందని అన్నారు. తన ఆత్మ సంతృప్తి కోసమో రచనలపై మక్కువతోనో జాషువా కావ్యాలు రాయలేదని, సమాజ శ్రేయస్సు, సమాజ హితాన్ని కోరి రచనలు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి కావ్యం ద్వారా తాను ఒక ప్రాంతానికో ఒక కులానికో పరిమితం కాదు, విశ్వం మొత్తం కూడా నాకు అపరిమితమైనటువంటి ఆలోచనలు ఇచ్చిందనేటువంటి మాట చెప్పినటువంటి గుర్రం జాషువా గారు. ఆయన పద్మభూషణ్ బిరుదాంకితులు. అదేవిధంగా ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, ఆయన సమకాలీన కవులందరూ కూడా ఒక భావ కవిత పరంపరలో పుట్టుకుపోతున్న సమయంలో భావ కవిత మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపడానికి అవసరమైనటువంటి విప్లవ సాహిత్యం కూడా అవసరం అనేటువంటి మాటతోటి మన రచనలు చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. అదేవిధంగా గబ్బిలం అనేటువంటి ఒక గొప్ప కావ్యం ద్వారా ఆయన ఒక దళిత వర్గానికి చెందినటువంటి యువకుడు తనని గుళ్ళోకి రాలేకపోతే ఆయన వేదాన్ని కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడికి మనవి చేసుకుంటారు, నివేదించుకుంటాడు. అది ఎలాగంటే, నన్ను ఎలాగా గుళ్ళోకి రాలేవరో గబ్బిలాన్ని మాత్రం మీరు ఎవరు ఆపలేదు, అది వెళ్ళి గుళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ గబ్బిలం ద్వారా ఆ సందేశాన్ని మీకు అందిస్తున్నాను అని చెప్పి భగవంతునికి నివేదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి కావ్యం గబ్బిలం. అదేవిధంగా ఫిరదౌసి, అదేవిధంగా ఆయన రచించినటువంటి అనేక కావ్యాలు, వాటితో పాటు ప్రధానమైన మనం చూడవలసింది సత్యహరిచంద్ర పద్యాలు. చాలా మీరు అందరికీ తెలుసు. ఈ చోటనే సత్కవీందుల కమ్మని కలములు మట్టిలో తెలిసిపోయేటువంటి ఆ మాట ఏదైతే ఉందో, అది ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడ ఇన్ని కులమతాలనేటువంటి భావన మీరు పెట్టుకుంటారు, కానీ కాటికి వచ్చేటప్పటికి అక్కడ గొప్పవాడైనా చిన్నవాడైనా, పెద్ద కులం వాడైనా చిన్న కులం వాడైనా ఎవరైనా ఒకటే ఆ కట్టెల్లో కాలిపోవలసింది అనేటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. ఆయన యొక్క 129వ జయంతి రోజు ఈ సందర్భంగా ఆయన తలుచుకోవడం, ఆయన స్మరించుకోవడం అనేది మనందరికీ కూడా భవిష్యత్ జీవితాన్ని ఆయన చూపించిన మార్గంలో వెళ్ళడానికి కుదురుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.